ఓకే, ఇందా చెప్పాను కదండి, జిహెచ్ఎంసీ తెలంగాణ వాళ్ళు స్టార్ట్ చేసిన ఛార్జింగ్ యూనిట్ ఇది హైవేకి కొంచెం దగ్గరలో ఉంది. స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే ఛార్జింగ్. అబౌట్ 70 కిలోమీటర్స్ వచ్చాము ఇంటి నుంచి అవుటర్కి. ఇప్పుడు ఛార్జింగ్ 36% ఉంది, అంటే ఆల్మోస్ట్ 23% అయిపోయింది నాకు 70 కిలోమీటర్స్ రేంజ్కి. ఎక్కువ కన్జ్యూమ్ అయింది, చెప్పాను కదా అబౌట్ 250 రేంజ్ లానే వచ్చిందని చెప్పేసి. అది హైవే, హైదరాబాద్ టు విజయవాడ హైవే. ఇది కొత్తగా పడ్డ ఫ్రూట్ మార్కెట్ రోడ్ ఇది. ఇక్కడ నేను ఊరికి అక్కడ లోపలికి వెళ్ళి ఒకసారి ఫ్రూట్స్ ఎట్లా ఉందో చూసేస్తాను ఈ లోపల, బై ద టైం ఛార్జింగ్ అయ్యే లోపల. బట్ ఈ ప్లేస్ పేరు ఏదో ఉంటుంది, గుర్తు రావట్లేదు, కొత్త కూడా సంథింగ్. సో ఇక్కడనే హైవేకి పక్కనే ఉంది ఛార్జింగ్, తెలంగాణ వాళ్ళది. ఇది యూజ్ చేసుకోండి, దిస్ ఇస్ ద బెస్ట్ ఛార్జింగ్ యూనిట్. ఓకే, ఇది రీసెట్ చేసేస్తున్నాను. 5.9 ఉంది కదా, ఇప్పుడు రీసెట్ చేస్తున్నాను. ఛార్జింగ్ అయిపోయింది. ఐఎమ్ గెటింగ్ బ్యాక్, వెళ్ళిపోతున్నాము. టు గివ్ ఎ రఫ్ అండర్స్టాండింగ్, 60 కిలోవాట్స్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ యూనిట్కి ఎలా ఛార్జ్ అవుతుందో చెప్తాను. 1 minute. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్ అండి. ఒకసారి లెట్ మీ క్విక్లీ షో. ఇది మెయిన్ రోడ్ నుంచి ఎంత దగ్గర ఉందో చెప్పడానికి. ఇది ఒక పార్కింగ్ లాట్ అండి, ఈ బిల్డింగ్లో ఉంది. ఈ బిల్డింగ్ పార్కింగ్ లాట్లో ఉంది, గవర్నమెంట్ బిల్డింగ్ అది. సో అది ఆ హైవేనే విజయవాడ హైదరాబాద్ హైవే. సో దట్స్ ఆల్, ఇట్స్ అంత దగ్గర ఉంది. ఇది కొత్తగూడెం ఏదో అంటారండి, నేను కమెంట్స్లోనూ ఎక్కడ పెడతాను. పోచంపల్లి, ఇది లెఫ్ట్ వెళ్తే పోచంపల్లి వెళ్ళిపోతాము. సో ఫ్రూట్ మార్కెట్, కొత్త ఫ్రూట్ మార్కెట్ రోడ్ అండి అది. అక్కడ ఆ రూట్లో ఉంది మీకు. ఇట్స్ అ వెరీ ఫాస్ట్ ఛార్జింగ్. ఎప్పుడైనా మీరు ఈ ఏరియాకి వచ్చేసి కావాలంటే దట్స్ అ ప్లేస్ యూ హ్యావ్ టు గో ఫర్. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్, 13 రూపాయలు పర్ యూనిట్, 13 రూపీస్ పర్ యూనిట్ ఛార్జ్ చేస్తారు అంతే. ఒక క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్యాటరీ ఎలా వర్క్ చేస్తుందో ఛార్జింగ్ స్టేషన్స్లో. జనరల్గా 60 కిలోవాట్స్ ఛార్జింగ్ నా కార్కి, ఇట్స్ MG ZS EV, ఇట్స్ 2022 మోడల్, అంటే 50 కిలోవాట్స్ బ్యాటరీ కెపాసిటీ ఉన్న మోడల్ ఇది. సో దీంట్లో 0 to 80 వరకు ఆల్మోస్ట్ 30-35 సెకండ్స్కి ఒక 1% పెరుగుతూ వస్తుందండి. 80% దాటిన తర్వాత 45-50 సెకండ్స్కి 1% పెరుగుతుంది. 90 పెరిగిన తర్వాత 1 minute పెరుగుతుంది 1%. 95 అట్లా దగ్గరికి అయ్యే కొద్దీ ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకు ఈ టైం తీసుకుంటుంది అంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి అది కిక్ ఇన్ అవుతుంది. అది ఏం చేస్తుంది అంటే బ్యాటరీ దగ్గరికి వచ్చే కొద్దీ దాన్ని బ్యాటరీని సేవ్ చేయడానికి కొంచెం స్పీడ్ని తగ్గిస్తూ ఉంటుంది. సో అందుకే నేను ఎప్పుడైనా లాంగ్ ట్రిప్స్ వేసేటప్పుడు 100% అసలు చేసుకోను. మ్యాక్సిమం 95 దగ్గర కట్ చేస్తాను. ఇఫ్ పాసిబుల్ 90కే కట్ చేసేస్తాను. ఇఫ్ ఐ సీ దట్ ఇది సరిపోతుంది నాకు రేంజ్, ఇంకొక పాయింట్ ఉంది అన్నప్పుడు నేను 90 దగ్గర కట్ చేసుకుంటాను. అంటే 90 నుంచి 100 పోవడానికి చాలా టైం పడుతుంది. అదే టైం నేను చాలా దూరం వెళ్ళిపోతాను, వేరే దగ్గర దానికన్నా హాఫ్ టైం స్పెండ్ చేస్తే ఆ ఎక్స్ట్రా యూనిట్ వచ్చేస్తుంది నాకు. సో ప్రస్తుతానికి 90%తో బయలుదేరాము నేను ఇంకా ఇంచి 110 కిలోమీటర్ 105-107 కిలోమీటర్స్ ఉంటుంది. మళ్ళీ ఇంటికి 170 కిలోమీటర్స్ వస్తుంది. సో ఐ థింక్ ఇట్ షుడ్ బి మోర్ దాన్ సఫిషియంట్ అనుకుంటున్నాను. లెట్స్ సీ. లైక్ ఐ సెడ్, లీగల్ స్పీడ్స్ వెళ్తాను, 100 km/h స్పీడ్లో వెళ్తాను ఈ డ్రైవ్ మొత్తం, సింగిల్ పర్సన్. సో ఏసీ ఈకో మోడ్, ఫ్యాన్ స్పీడ్ ఆటో సెట్ ఫర్ 24 అండ్ ఏసీ మోడ్ హై. ఇవి సెట్టింగ్స్. చూద్దాం ఎంత వస్తుందో రేంజ్ అనేది. ఒకసారి దగ్గర వెళ్ళినాక అప్డేట్ చేస్తాను. ఐఎమ్ ప్రిడిక్టింగ్ అబౌట్ 7.5 per kilowatt వస్తుంది అనుకుంటాను. మళ్ళీ చెప్తున్నాను, కిలోవాట్ అంటే లాస్ట్ ఉండే యూనిట్. ఇది చూసుకోవాలి. దట్ ఈస్ అది మన బ్యాటరీలో మైలేజ్ లాంటిది. అది దాన్ని బట్టి చెప్తుంది మనకి ఎంత దూరం పోతామో ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఆల్రైట్, సీ యూ అగైన్. 1.5 hours పట్టచ్చు. ఐ విల్ సీ యూ ఇన్ సమ్ టైమ్. ఓకే, నార్కెట్పల్లి దగ్గర మేము లెఫ్ట్ తీసుకోవాలి ఒక దగ్గర. సో అక్కడికి వచ్చేసాము. ఇప్పటి వరకు ఛార్జింగ్ స్టేషన్ నుంచి 74 kilometers మన హైదరాబాద్ టు విజయవాడ హైవే మీద వచ్చాను. 7.8 అది మాకు, దాట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే 7.8 అంటే టెక్నికలీ ఐ షుడ్ ఏబుల్ టు డ్రైవ్ 380-385 kilometers వెళ్తుంది ఫుల్ ఛార్జ్ మీద. ఇలానే డ్రైవ్ చేస్తా అని చెప్తుంది. మొదట్లోనే చెప్పాను కదా, ఫస్ట్ స్టార్టింగ్లోనే, ఇది కొంచెం పోయేదారులు ఎప్పుడు డౌన్ ఉంటుంది. అది ట్రూ మెట్రిక్స్ లాగా తీసుకోలేము. నా వ్యూలో వచ్చేసి ఇది బెస్ట్ కేస్. నేను మంచి స్పీడ్లో వచ్చాను, కాన్స్టెంట్గా 100, 105, సమ్టైమ్స్ 110, ఒక్కొక్కసారి 110 కూడా వెళ్ళాను. కానీ బట్
కాన్స్టెంట్ అయితే 95 to 100 మధ్యలో ఉంది ఎక్కువసేపు. సో అది క్విక్ రోడ్, ఇది కొత్త రోడ్ అండి. ఇది మన నార్కట్పల్లి ముందర లెఫ్ట్ వెళ్తుంది, అరోపల్లి ఇటు వెళ్తుంది, ఇట్ గోస్ టు అదర్ డిస్ట్రిక్ట్. కొత్త రోడ్ ఇది బాగుంది. అండ్ ఇన్ సింపుల్ టర్మ్స్ ఇది బెస్ట్ కేస్ అని చెప్పాను కదా, డౌన్ ఉంటుంది కాబట్టి ఎఫిషియన్సీ ఎక్కువ వస్తుంటుంది. పోయేటప్పుడు చూద్దాం ఎంత వస్తుందని చెప్పేసి, నా తెలిసి పోయేటప్పుడు ఇంత రాదు, డెఫినెట్లీ దీనికి తక్కువ వస్తుంది. స్పీడ్ మాత్రం ఇదే మెయింటైన్ చేస్తాను. ఎంత తక్కువ వస్తుంది బట్టి దట్స్ అది వర్స్ట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే అప్ హిల్ అది, హైదరాబాద్ కొంచెం ఎత్తు మీద ఉంటుంది కంపారిటివ్లీ. సో పైకి ఎక్కాలి కాబట్టి రోడ్ అంతా దారి పొడుగునా కొంచెం పైకి ఎక్కుతూ ఉండాలి. సో తక్కువ ఎఫిషియన్సీ తక్కువ ఉంటాయి జనరల్గా కార్స్కి. అప్పుడు చూద్దాం. బట్ ఇది స్టేటస్ వెరీ క్లోజ్ టు 7.8 అంటే వెరీ క్లోజ్ టు 385. సో అది బెస్ట్ కేస్. ఫుల్ ఛార్జ్లో ఛార్జ్ చేసుకుంటే 385. ఇది మీకు హైవేలో వెళ్తుంది విత్ స్పీడ్ కాంప్రమైజ్ అవ్వకుండా. సో విత్ ఏసీ, నథింగ్ ఈజ్ కాంప్రమైజ్డ్. సో థ్యాంక్ యూ. మనం వెళ్ళేటప్పుడు ఒకసారి చూద్దాం. వెళ్ళేటప్పుడు ట్రిప్ 0 వేస్తాను, 0 వేసి హైదరాబాద్ వరకు చూస్తాను. సో ఏదో టైంలో అప్డేట్ ఇస్తాను మీకు. ఓకే, మార్నింగ్ మాట్లాడుకున్నాం కదా మనం. సో ఈవినింగ్ హెడ్ అవుతున్నాను బ్యాక్ టు హైదరాబాద్. I'll quickly show what is happening. About 92 kilometers వచ్చాను ఫ్రమ్ ఎక్కడ నేను పోయిన దగ్గర నుంచి. 1 hour 60 minutes. ఒక 2 బ్యాడ్ ట్రాఫిక్ జామ్స్ ఉండే. బట్ నేను కాన్స్టెంట్గా 100-110 క్రూజ్ చేస్తున్నాను రిటర్న్లో. మార్నింగ్ చూసాము కదా, ఆల్మోస్ట్ 7.7 7.8 వచ్చింది. ఇప్పుడు చూస్తే 6.7 6.8 వస్తుంది. ఒక 1 km/kW పడిపోయింది వచ్చేటప్పుడు. బికాజ్ చెప్పాను కదా, యాక్చువల్లీ నేను ఈవినింగ్ వచ్చేటప్పుడు కొంచెం ఫాస్ట్ కూడా వస్తున్నాను, టైర్డ్గా ఉండే. ఐ వాంట్ గో ఇంటికి జల్దీ రావాలని చెప్పేసి కూడా ఐఎమ్ క్రూజింగ్. సో దట్స్ అ స్టోరీ. యాక్చువల్లీ ఇంటికి వెళ్ళిపోతుంది నాకు, కాకపోతే ఇంట్లో కొత్త ఇల్లు షిఫ్ట్ అయ్యాను. సో ఛార్జింగ్ పాయింట్ పెట్టుకోలేదు. సో నేను ఏమనుకుంటున్నానంటే, మార్నింగ్ ఎక్కడైతే మనం ఛార్జింగ్ పెట్టుకున్నానో అక్కడే వెళ్ళి మళ్ళీ కొంచెం టాప్అప్ చేసుకొని, సో దట్ రేపు బయటకు వెళ్ళాలనుకున్నా కానీ సరిపోయేమందం టాప్అప్ చేసుకొని బయలుదేరుతాం అనుకుంటున్నాను. సేమ్ స్పాట్, బట్ అప్ అండ్ డౌన్ ఇక్కడికి అబౌట్ 220 kilometers, రఫ్లీ అబౌట్ 220 kilometers వస్తుంది. ఛార్జింగ్ మార్నింగ్ పెట్టే కానీ మళ్ళీ ఛార్జింగ్ బేసరికి అంతే ఉంటుంది. సో ఐఎమ్ స్టిల్ అజ్యూమింగ్ 60% బ్యాటరీతో 220 kilometers ట్రావెల్ అయినట్టు ఆల్మోస్ట్. సో నాట్ బ్యాడ్. కాకపోతే లైక్ ఐ సెడ్, జనరల్గా నేను ఇదే రూట్లో ఒకసారి ఇదే ప్లేస్కి పోయేసినప్పుడు నేను చాలా హై ఎఫిషియన్సీలో పోయి వచ్చాను. బట్ స్పీడ్స్ 80 పెట్టాను. బట్ దిస్ టైమ్ 100లో ఉండి వెళ్తున్నాను కాబట్టి కొంచెం డిఫరెన్స్ ఉంది. బట్ లాస్ట్ టైం 80 పోయినప్పుడు ఎఫిషియన్సీ ఇంకా బెటర్ వచ్చిండే. ఇప్పుడు బికాజ్ ఎఫిషియన్సీ వద్దు, రియల్ వరల్డ్కి వెళ్ళాలి. ఎఫిషియన్సీ మ్యాటర్ కాకుండా న్యాచురల్గా డ్రైవ్ చేసి, అంటే ఫ్రీ ఫ్లోగా డ్రైవ్ చేసి ఎలా వస్తుందో చూడాలనుకున్నాను నేను. సో ఇది స్టోరీ. ఎప్పుడైనా సరే గోయింగ్ ఆన్ ఎనీ ట్రిప్లో ఉంటే కొంచెం స్పీడ్ అన్నీ అంటే 100లో ఉండాలనుకుంటే ఎప్పుడైనా మీరు, అండ్ నార్మల్గా డ్రైవ్ చేయాలనుకుంటే ఏసీతో మీరు ఆల్మోస్ట్ 7 km/kW అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ 50 kilowatts బ్యాటరీ కాబట్టి 7 into 50 350 kilometers రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఈజీగా. సో ఎన్నో ట్రిప్స్ 350 380లో చేశాను విత్ గుడ్ స్పీడ్స్ ఓన్లీ. సో దట్ ఈస్ అచీవబుల్ ఈజీలీ. అగైన్ మైండ్ యూ, ఏసీ వచ్చేసి ఇంజన్ వచ్చేసి ఈకో మోడ్లో ఉంది, ఏసీ వచ్చేసి హై మోడ్లో ఉంది. సో మార్నింగ్ ఛార్జింగ్ పెట్టుకున్నాను కదా, సేమ్ నేను అట్లా ఆపోజిట్ డైరెక్షన్స్ వచ్చి యూటర్న్ తీసుకున్నాను. యూటర్న్ తీసుకొని ఇక్కడే ఛార్జింగ్ స్టేషన్ ఉంది. ఇది కొత్తగా పడ్డ ఫ్రూట్ మార్కెట్ ప్లేస్. అక్కడ ప్యారడైస్ అని రాస్తుంది కదా, ఫ్యూచర్లో ప్యారడైస్ వస్తుంది అనుకుంటా, ఆ పార్కింగ్లోనే ఉంది. సో ఇట్స్ లిటరలీ ఆన్ హైవే. బాటసింగారం ఫ్రూట్ మార్కెట్. రైట్ కొంచెం రాంగ్ రూట్లో వెళ్ళిపోతాను. If there's no obstruction, there's nobody there.
ఓకే, ఎవరు లేరు, కుక్కలు తప్ప. ఓకే, మర్చిపోయాను చూపించడం. రేంజ్ 7 వచ్చిందండి. 7 అంటే ఇట్స్ అది ట్రాన్స్లేట్స్ టు 350 కిలోమీటర్స్. సో మార్నింగ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 380 అలా వచ్చింది రేంజ్. ఎందుకంటే చెప్పాను కదా, మార్నింగ్ కొంచెం డౌన్ ఉంటుంది, ఇప్పుడు కొంచెం అప్ వచ్చి ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెన్స్ ఉంది. సో ఐ విల్ గో టాప్ ఇట్ అప్ అబౌట్ ఇంకొక థింగ్ కూడా అండి. అబౌట్ 110-120 కిలోమీటర్స్కి 60% పట్టింది నాకు ఛార్జింగ్. సో దట్స్ స్టేటస్. ఐ విల్ అప్డేట్ అగైన్. ఓకే, 92%తో 94%తో స్టార్ట్ అయ్యాను. ఈ నుంచి ఇంకొక ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ వెళ్ళాలి ఇంటికి. సో ఐడియలీ ఎఫిషియెంట్గా వెళ్ళాలి అనుకుంటున్నాను. అండర్ 80 టైప్స్ కంప్లీట్గా అవుటర్ రోడ్ మీద ఉంది కాబట్టి క్రూజ్ ఆన్ చేసుకొని 80లో వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సో దట్ ఇంకా ఇంటి వెనక కూడా ఒక 75% ఉంటుంది నాకు. సో దట్స్ అ ప్లాన్. సో ఐ థింక్ దిస్ గివ్స్ సమ్, మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటుంది ఎంత స్పీడ్ పోతే ఎంత ఎఫిషియన్సీ వస్తుంది అని. అండర్ 80 పోతే మాత్రం ఖచ్చితంగా మీకు 400+ వస్తుంది ఫర్ షూర్ ఇఫ్ యూ డ్రైవ్ నీట్లీ. సో మనం ఇంకొక రోజు ఎలా డ్రైవ్ చేస్తే మైలేజ్ ఎక్కువ వస్తుంది కూడా చూద్దాం ఇవి గురించి. రైట్, బాయ్.